హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలామందికి ఇష్టం. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బేకరీకి వెళ్ళే తినాలా? అవసరం లేదు, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూద్దామా? చూసారా, ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అయితే పై తొక్కంతా గీసేసుకొని మళ్ళీ ఒకసారి కడగాలి. కడిగినాక అవి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్లో అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిలో వాటర్ వేసుకొని హీట్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకోండి. నిమ్మరసం ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు తొందరగా మాడిపోకుండా ఉంటాయన్నమాట. వేసుకొని కొంచెం హీట్ అయ్యాక మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని అయితే ఈ హీట్ వాటర్లో అయితే వేసుకొని కొంచెం 50% అన్నమాట, మరి 100% అయితే ఉడకనివ్వకండి. ఎందుకంటే బంగాళదుంపలు మెత్తగా అయిపోతాయి కదా, అలా మెత్తగా వచ్చే వరకు ఉడకనివ్వకూడదు. ఒక 50% మాత్రమే ఉడకనివ్వాలి. ఓకేనా? ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాం, మరి సాస్ కావాలి కదా, ఆ సాస్ని కూడా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? బంగాళదుంపలు ఉడుకుతున్నాయి కదా, అలాగే ఒక కళాయిలో టమాటాలు హాఫ్ కట్ చేసుకొని ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్నటప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇలా పై తొక్క అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట టమాటాలకి. ఇలా మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా టమాటాలను అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా మన బంగాళదుంప ముక్కలు కూడా ఆల్మోస్ట్ 50% అయితే ఉడికిపోయినాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ పీసెస్ వీటిని సెపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలన్నమాట. పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా విడివిడిగా ఆరబెట్టుకుంటే తొందరగా చల్లగా అవుతాయి అన్నమాట. ఫ్యాన్ గాల్లో పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఆరబెట్టేసుకోండి. ఇలా ఆరబెట్టేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత అందులో కొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, పట్టేటట్టుగా ఆ పీసెస్కి కార్న్ఫ్లోర్ పట్టేటట్టుగా. గట్టిగా అయితే ఒత్తకండి, ఎందుకంటే బంగాళదుంపలు బాగా మెత్తగా ఉడకనివ్వద్దు అన్నాను, అందుకే గట్టిగా ఒత్తితే మొత్తం నలిగిపోతాయి కదా, మెత్తగా అయిపోతాయి అన్నమాట, పీసెస్లా ఉండవు. అలా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కించుకున్న తర్వాత ఆ కలిపి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ పీసెస్ని అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నవి కొంచెం సేపే, ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఇవి కూడా ఫస్ట్ టైం ఫ్రై చేయాలి, మళ్ళీ సెకండ్ టైం కూడా ఫ్రై చేయాల్సి ఉంటుంది. అందుకే ఫస్టే కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఓకేనా? ఎక్కువసేపు ఫ్రై అవనివ్వద్దు, జస్ట్ అలా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని మళ్ళీ సెపరేట్గా పెట్టుకొని మళ్ళీ ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకోవాలి. మళ్ళీ ఇవి చల్లగా అవ్వాలన్నమాట. ఓకేనా? ఈ లోపల అవి చల్లగా అయ్యే లోపల మనం సాస్కి ప్రిపేర్ చేసుకుందాం. మనం ఉడకబెట్టిన టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అది చిక్కగా అవ్వాలి కదా సాస్ అనేది, అందుకనమాట. ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. టమాటా పేస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి, దగ్గరకు అవ్వాలన్నమాట ఈ సాస్ అనేది. అందుకే మనం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పల్చగా పట్టుకోండి, వాటర్ వేసుకొని. మళ్ళీ దగ్గరకు అవ్వాలి కదా, ఉడకనిచ్చుకోవాలి కదా, అందుకని. ఆ తర్వాత ఇందులో కొంచెం పంచదార వేయండి. పంచదార వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే మసాలా పొడి కొంచెం అన్నమాట వేసుకొని మొత్తం ఇదంతా కూడా థిక్గా అయ్యేలాగా, దగ్గరగా అయ్యేలాగా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చిక్కగా అయ్యేటట్టుగా
చేసుకుంటే సాస్ అనేది రెడీ అవుతుంది. ఇక మళ్ళీ మనం రెండోసారి ఫ్రై చేసుకోవాలి కాబట్టి మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కాక మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి పూర్తిగా చల్లారినాక మళ్ళీ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా పైకి వచ్చేస్తున్నాయో. ఇప్పుడు మనకి కరకరలాడుతూ వస్తాయి. ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు మెత్తగానే ఉంటాయండి. సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రై స్టిక్స్ అనేవి క్రంచీగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇలా డబల్ బాయిల్ మెథడ్లో ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, మాడిపోనివ్వకండి. కొంచెం కలర్ వస్తున్నట్టు ఉంటాయి. అవి ఫ్రై అవ్వగానే తీసేసుకోండి. ఓకే, మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమిల్లి వ్లాగ్స్ అండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఎవరైనా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఓకేనా, సాస్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండ్ స్పైసెస్ కోసం కొంచెం కారం, అలాగే మీకు నచ్చితే చాట్ మసాలాలు ఉంటాయి కదా, ఆ మసాలా కూడా వేసుకొని మనం ఒకసారి ఇలా మొత్తం కలిపేటట్టుగా కలిపేసుకుంటే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మీ అందరూ కూడా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. నేను ఇప్పటికే చాలాసార్లు చేశానండి ఇంట్లో. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.